ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరి హిమాచల్ ప్రదేశ్ నుండి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుని మహాకృపలో మరి హిమాచల్ ప్రదేశ్లో మరి కొన్ని దినాల నుండి దేవుని పరిచయలో, దేవుని పనిలో మరి మా బాబు మైకులతో కలిసి ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి కొంతమంది సేవకులు, కొంతమంది యవనస్తులతో కలిసి దేవుని పని చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి మీ కొరకు మేము అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మా కొరకు, పరిచర్య కొరకు, మరి సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాం. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి యవన కాలంలో ఉన్నటువంటి మన పిల్లలను, మరి యవనస్తురాలను మనము దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వారిని మనము పెంచేవారముగా మనం ఉండాలి. వారిని నడిపించి, దేవునిలో నడిపించే వారంగా మనం ఉండాలి. అలా ఉంటే మన పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి నిన్న పురాతన కాలంలో మరి కొన్ని దినాల నుండి, కొన్ని రోజుల నుండి మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట, మరి దేవుని మాట మనము జ్ఞానముతో కూడిన ఉపదేశాన్ని మనం, అలాగే నా కుమారుడా నా మాటను మనసులో ఉంచుకోమని దేవుడు మహాజ్ఞాని సొలొమోను ద్వారా మాట్లాడుతున్నాడు. మనము మన పిల్లలకు ఎంత ఆస్తి సంపాదించాము, ఎంత డబ్బు సంపాదించాము అనేది ప్రాముఖ్యంగా చూడబాకండి. మన పిల్లలను దేవుని మాటలో, దేవుని జ్ఞాన సంబంధమైన బోధలో, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులో, సహవాసములో మనం నడిపిస్తున్నామా, నడిపించట్లేదా అనేది మనము ప్రామాణికంగా తీసుకోవాలి. అప్పుడే మన పిల్లలు దైవికముగా, ఆత్మీయతగా బలపడేవారుగా ఉంటారు. చిన్నవారు కాబట్టి మనం చెప్పే మాటలు మన పిల్లలకు ఇబ్బంది కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, లేక కొంచెం కష్టం కలిగించవచ్చు. కానీ పిల్లరా, కొన్ని దినాల తర్వాత మనం చెప్పిన మాటలు వారి జ్ఞాపకం చేసుకొని వారి పిల్లలకు వాటిని వివరించేవారిగా ఉంటారు, చెప్పేవారిగా ఉంటారు. ఒకప్పుడు మా నాన్న, మా అమ్మ మమ్మల్ని ఈ రీతిగా క్రమశిక్షణతో పెంచారు. మమ్మల్ని చెడ్డ మాటలకు, చెడ్డ కార్యాలకు, లోక సంబంధమైన కార్యాలకు పోకుండా మా నాన్న నన్ను మందలించాడు. మా నాన్నగారు నన్ను కొట్టాడు, మా అమ్మగారు అరిసింది, మా అమ్మగారు ఎటు పోనీలేదు అని వారి పిల్లలకు చెప్పుకోవడానికి కొంత జ్ఞాన సంబంధమైన బోధ మరి వారికి ఉపయోగపడేదిగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. మన పిల్లల పట్ల ఆసక్తి కలిగి దైవికమైనటువంటి బోధలో వారిని నడిపించు వారముగా మనం ఉండాలి. అలాగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మన బిడ్డలను బలపరచువాడిగా ఉంటాడు. చూడండి, దైవ గ్రంథంలో సామెతలు 7వ అధ్యాయంలో చాలా చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా జ్ఞానముతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువారు
నాకు కనపడ్డారు. చూచారా, బుద్ధి లేని పడుచువారట, పడుచువారు ఒకడు నాకు కనపడ్డాడు. అంటే పిల్లరా, బుద్ధి లేనటువంటి పడుచువారితో మనము మన పిల్లలను పంపించే వారంగా ఉంటుంది. ఎందుకంటే వారు బుద్ధి లేదు, వారితో మనం పంపడం ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు. కాబట్టి ఇక్కడ జ్ఞానం లేని వారు మధ్యను, యవ్వనుల మధ్యను, జ్ఞానం లేని వారి మధ్య. అంటే జ్ఞానం లేదంటే ఏంటి? దేవుని వాక్యం ఇదే సామెతల గ్రంథంలో చక్కని మాట, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. అంటే జ్ఞానం లేదంటే దేవుని యందలి భయభక్తులు లేనటువంటి ప్రజలు, యవన బిడ్డలు, వారి మధ్యకు మనము మన యవన బిడ్డలను పంపకూడదు. మన పిల్లలను వారు చెడగొడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన పిల్లలను శరీర సంబంధమైన కార్యములలోనికి వారు పడద్రోయడానికి సాతానుడు వారి ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అలాగా వారి మధ్యకు మన యవ్వన బిడ్డలను పంపకూడదు అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మన బిడ్డలు దేవుని బోధలు, దేవుని ఆజ్ఞలలో, దేవుని చిత్తానుసారముగా మనము పెంచువారముగా, నడిపించువారముగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మన యవ్వన బిడ్డలను మనం ఎలాగ పెంచేవారుగా ఉన్నాం, మన యవ్వన బిడ్డలను మనం ఎలాగ నడిపించే వారముగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగ్యత కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి కుటుంబంలో, ఆత్మీయతలో, విశ్వాసములో మనము మన బిడ్డలను పెంచేవారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు వారిని ఆశ్చర్యకరముగా, అద్భుతకరముగా దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? అందుకని బైబిల్లో చక్కని మాట, గద్దింపుకు లోబడినటువంటి ప్రజలకు, యవనస్తులకు శ్రమ. అలాగా నీ బిడ్డలను శ్రమకు మనం గురి కాకుండా చేయాలి అంటే మనము మన పిల్లలను వాక్యములో మనం పెంచాలి, దేవుని అందరి భయభక్తుల్లో మనం పెంచాలి. అప్పుడే వారు మంచి ఆత్మ సంబంధమైన ప్రయోజకులు అవుతారు. విశ్వాస సంబంధమైనటువంటి ఆత్మ జ్ఞానము చేత వారు దేవుని ఆశీర్వాదములు పొందుకున్న వారుగా ఉంటారు అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి మన బిడ్డలను సమర్పణ చేసి మనం పెంచేవారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని 1వ సామెల గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 16 వచ్చిన వరకు మనం చూస్తే, అక్కడ అన్న ప్రార్థన పూర్వకంగా బిడ్డను సంపాదించుకుని ఏం చేసింది తెలుసా? యవన కాలం వచ్చిన దాకా తనతో ఉంచుకోలేదు, కానీ పాలు విడవక మునిపే షిలోహులో ఉన్న దేవుని మందిరములో ఆ బిడ్డను సమర్పణ చేసి అర్పించింది అండి. అంటే ఏంటి? చిన్ననాటి నుండి దేవుని పరిచర్య కొరకు త్యాగం చేసింది. కాబట్టి చిన్న వయసులోనే సమూయేలు దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం విని జ్ఞానము గలవాడై ఇజ్రాయేలు ప్రజలను పరిపాలన చేసే రాజులను అభిషేకించి అభిషక్తుడిగా దేవుడు ఆ చిన్న బిడ్డను, యవన బిడ్డను దేవుడు వాడుకున్నాడు. అమ్మ బాబు, నీ కుమార్తెలు, నీ కుమారులు అలాగా ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మన పిల్లలు ప్రయోజకులు కావాలి. అది ఎలాగా అంటే ఆత్మీయతలో ప్రయోజకులు కావాలి, భక్తిలో ప్రయోజకులు కావాలి. దేవుని అందరి భయభక్తులు కలిగి వారు జీవిస్తూ ఉంటే సమూయేలును హెచ్చించినట్లుగా మీ పిల్లలను దేవుడు హెచ్చిస్తాడు. మీ యవ్వన బిడ్డలను దేవుడు
హెచ్చించి బలపరచువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మన యవ్వన బిడ్డలను వారి ఇష్టానుసారముగా జీవించడానికి మీరు ప్రోత్సహించకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా యోగ్యమైనటువంటి వారిగా మనం జీవించాలి. చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులే బిడ్డలను పాడు చేస్తూ ఉంటారండి. తండ్రి బిడ్డలను మందలిస్తూ ఉంటే తల్లి దాన్ని తిరస్కరించినట్లుగా మాట్లాడుతుంది. మీ నాన్న మాట్లాడుతున్నాడు, ఏం పట్టించుకోబాకండి, ఏం వినబాకండిలే, ఆయన అంతే మాట్లాడతాళ్ళని తల్లి పిల్లలను ప్రోత్సహించి చెడ్డ మార్గంలోనికి పిల్లల తండ్రికి లోబడినటువంటి పిల్లలుగా తల్లి పెంచుతూ ఉంటుంది. కొంతమంది గృహాల్లో అయితే తల్లి గద్దిస్తూ ఉంటే, తల్లి క్రమములో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తండ్రి పాడు చేస్తూ ఉంటాడు. మేమకి ఏం తెలియదు, మేమ మాట పట్టించుకోబాకండి అని అలాగా ఒకరు పిల్లల ఒకరి మీద ఒకరు చెప్పుకొని పిల్లలను భ్రష్టులుగా చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, అంతా ఉద్యోగస్తులే, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులే, కానీ పిల్లలను పట్టించుకోలేదండి. పిల్లలను వారిద్దరికి జీతాలు వస్తాయి, మంచి శాలరీస్, మంచి జీతాలు వస్తాయి. కూతురు అడిగినంత కూతురికి ఇస్తాడు, కొడుకు అడిగినంత కొడుకు ఇస్తూ ఉంటారు. తండ్రి దగ్గర తీసుకునే తల్లికి చెప్పరు, తల్లి దగ్గర తీసుకునే తండ్రికి చెప్పరు. అట్లాగా చిన్న వయసు నుండే విపరీతమైనటువంటి ధనం వారి చేతికి రావటాన వారు ప్రయోజకులు కాలేకపోయారు. ఈరోజు తల్లిదండ్రులు చనిపోయారు, ఈరోజు ఉద్యోగాలు లేవు, వారికి ఎంత కష్టపడుతున్నారు. అప్పుడప్పుడు నా కనబడి ఏడుస్తూ ఉంటారు. ఆ దినాల్లో మేము తల్లిని అడ్డం పెట్టుకొని తండ్రిని అడ్డం పెట్టుకొని మేము భ్రష్టులం అయిపోయాం. ఈరోజు ఏం చేద్దామన్నా చేయలేకపోతున్నాం. మా కుటుంబం, మా పిల్లలు చాలా బాధపడుతున్నాం. ఏం ప్రయోజనం అండి? అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, దీపం ఉండగానే, సమయం ఉండగానే అన్నీ మనం చక్కబెట్టుకోవాలి. అది శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధముగా మన బిడ్డలను మనము ప్రయోజకులు మనం చేయాలి. ప్రయోజకులు కావాలి అంటే వాళ్ళకి ధనాన్ని సంపాదించి ఇవ్వటం కాదు, ఆస్తులు సంపాదించి ఇవ్వటం కాదు, ఆత్మీయతలో మనం పెంచడం, భక్తిలో మనం పెంచడం, ప్రార్థనలో మనం పెంచడం, దేవుని సహవాసంలో మనం పెంచడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలారా నీ బిడ్డలు చిన్న బిడ్డలైతే చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను. ఎప్పటి నుండే వారిని ఉదయకాల ప్రార్థనకి లేపండి, రాత్రి కాలం భోజనం చేసి పనుకున్నప్పుడు ప్రార్థనలో కూర్చోబెట్టండి. మీరు పాట పాడండి, వారి చేత పాటలు పాడించండి. మీరు బైబిల్ చదవండి, వారి చేత బైబిల్ చదివించండి. మీరు ప్రార్థన చేయండి, వారి చేత ప్రార్థన చేయించండి. మన పితరులకు దేవుడు ఏ కార్యములు చేశాడో, ఏ అద్భుతములు, ఏ సూచక్రియలు చేశాడో వాటిని ఇప్పటి నుండి బిడ్డలకు బోధించండి, తెలియచెప్పండి. జ్ఞాన సంబంధమైన బోధలోని వారిని పెంచండి. అప్పుడే మన పిల్లలు దేవుని వాక్యమును మనసులో ఉంచుకుంటారు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, లేదా మీరు నేర్పిన ఆత్మీయ బోధ, ఆత్మ సంబంధమైన క్రమం వారి హృదయాలను గద్దిస్తుంది, వారి హృదయాలను, వారి మనసులను మందలిస్తుంది. వారు ఆత్మీయతగా ఎక్కడ త్రొట్టిల్లకుండా స్థిరమైన వారుగా ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి,
దేవుని మాటను మనసులో పెట్టుకో. దేవుని వాక్యం మనసులో ఉంచుకో. అది నీ బిడలకు బోధించు. యవన బిడలకు తెలియపరచు. వారు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రమములో వారు ఉంటారు. అదే అంటాడు ఇక్కడ 7వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనంలో చాలా జ్ఞానము లేని వారి మధ్యను, మన పిల్లలు జ్ఞానము లేని వారి మధ్య ఉన్నా జ్ఞానము కలిగిన వారై ఉంటారు. ఒకవేళ జ్ఞానం లేని వారి మధ్యకి మన పిల్లలు వెళ్తుంటే వెళ్ళనీయకుండా కట్టడి చేయాలి. వాళ్ళ సహవాసం మంచిది కాదయ్యా, వారి స్నేహం మంచిది కాదని వారిని క్రమబద్ధకములో, భక్తిలో, విశ్వాసంలో మనము పెంచువారముగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, అమ్మా, మన పిల్లలను ఆత్మీయతలో ప్రయోజకులు చేద్దాం. భక్తిలో మనము ప్రయోజకులు చేద్దాం. విశ్వాస జీవితంలో మనం ప్రయోజకులు చేద్దాం. దేవుని బోధలో మనము ప్రయోజకులు చేద్దాం. అలాగా మనం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మన కుటుంబాలను, మనలను, మన బిడ్డలను దేవుడు నిండారుగా దీవించి ఆదరించి ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. పిల్లరా, మనము మన పిల్లలను ఆత్మీయతలో, భక్తిలో, సర్వ మానవాళిని, ఆయన సృష్టిని ఆయనకు లోబడేటటువంటి విధములో మార్చు నిమిత్తమై తండ్రిని దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారి లోకములో పంపించాడు. ఎందుకు తెలుసా? నీ నడతలు, నీ క్రియలు, నీ తలంపులు పరిశుద్ధముగా, జ్ఞానము కలిగి ఉండాలని తనకు తానే బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆ యేసుక్రీస్తు వారి వైపు మనం చూస్తూ మనము జ్ఞానముగా జీవిద్దాం. మన పిల్లలు జ్ఞాన సంబంధమైన మార్గంలో నడిపించి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు చేయాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటలను, దేవుడు వాక్యమును దేవుడు మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకునైనా నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎత్తబడుతున్న వాక్యము తల్లిదండ్రుల హృదయాల్లో భద్రపరచండి. యవన బిడ్డలు హృదయాల్లో భద్రపరచండి. జ్ఞానవాక్య ప్రకారము జీవించినట్లుగా నీ మాటలను ప్రభువా తన మనసులో దాచుకొని నడుచున్నట్లుగా బిడ్డలను స్థిరపరచమని, బలపరచమని, మీరు అక్కడ వరకు మమ్మల్ని ఆయత్తపరిచి సహాయం చేయమని యేసుని ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించినప్పుడు తమ శమనికులు కూడిన మనందరికీ దేవాని మరుబిడి మృతాత్మకుడు సలపరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.